ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ప్రజెంట్ ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్లో ఎన్నో మనము రిలేషన్షిప్ విషయంలో పేర్లు, డిఫరెంట్ వర్డ్స్, పెద్ద పెద్ద వేరే వేరే రిలేషన్స్ వింటూ ఉన్నాం. కానీ ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ మనకు పరిచయం అయ్యారు అని అంటే అసలు ఆ పర్ఫెక్ట్ లవ్ని మనం గుర్తించడం ఎలా? అండ్ వీళ్ళే నాకు కరెక్ట్, లైఫ్ లాంగ్ గొడవ పడిన, ఆనందమైన, బాధ అయినా ఏదైనా కానీ వాళ్ళతోనే ఉండగలుగుతాం అనేది మనం ఎలా గుర్తించగలం అనే దాని గురించి మెయిన్గా ఈరోజు మనకు ఆన్సర్ చెప్పడానికి రిలేషన్షిప్ అడ్వైజర్ అండ్ అడ్వకేట్ అయిన ఉషశ్రీ గారు ఇప్పుడు మనతో పడినారు. ఆవిడతో మాట్లాడదాం. హాయ్ ఉషశ్రీ గారు. హాయ్ చాణక్య. ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో సో ఎవరిని నమ్మాలో, ఎవరు ఉంటారో, వెళ్ళిపోతారో అనేది కూడా అర్థం కాదనమాట. సో ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళామంటే వాళ్ళు నాకు కరెక్ట్, సో జీవితాంతం వాళ్ళతో ఉండగలుగుతాను, వాళ్ళతో ఉండేది కేవలం రిలేషన్షిప్ కాదు, ఇట్స్ ఎ లవ్ అనేది మనం గుర్తించాలంటే వాట్ ద ఫ్యాక్టర్స్ అంటే మీరేం చెప్తారు? సో చాణక్య, ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో మనం ఒక లవర్నో లేకపోతే ఒక స్టాండర్డ్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వాలి అంటే స్టార్టింగ్లో అన్నీ బాగుంటాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్ ఇలా హైకి వెళ్ళి కింద పడుతుంది. సో నువ్వు అడిగిన ప్రశ్న, దిస్ ఇస్ ద మోస్ట్ సీక్రెట్ థింగ్ దట్ ఎనీబడి వుడ్ లవ్ టు హియర్, యు నో, అండ్ ఐ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ దట్. పాత కాలంలో మనకి అమ్మమ్మలు, తాతయ్యలు, మనవళ్ళు, మనవరాళ్ళు, పుట్టిన వాళ్ళ ప్రేమ, తాతగారు నాయనమ్మకి లేకపోతే అమ్మమ్మకి ముచ్చటగా ఏదో చీర తీసుకురావడం, లేకపోతే ఆవిడికి నచ్చింది పెట్టడం, ఇద్దరు కొట్టుకున్న మళ్ళీ అన్యోన్యంగా కలిసి ఉండడం, ఇలాంటి రిలేషన్షిప్స్ కథల్లో విన్నాం, సినిమాల్లో చూసాం. బట్ రియాలిటీలో కూడా ఇలాంటి రిలేషన్షిప్స్ పాసిబుల్. యూ కెన్ టేక్ మై వర్డ్ ఆన్ దట్. ఓకే. ఒకటి, కమ్యూనికేషన్ ఈజ్ ద కీ రిలేషన్షిప్లో. ఈరోజు ఒక పాత సామెత ఉంది, మాటలు ఉంటాయి, మూటలు దాటిపోతాయి అంటారు. ఓకే, మాటలు ఎప్పటికీ ఉండిపోతాయి, మనసుకి హత్తుకొని, డబ్బులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనిషి మాట్లాడిన మాటలే జీవితాంతం ఇట్లా గుండెల్లో తూటాల్లాగా గుచ్చుకొని చెడైతే, తేనె పట్టులాగా పట్టుకొని మంచి అయితే అలాగా రసామృతాలు చిందిస్తూ ఉంటాయి. సో ఒక వ్యక్తి మనకి లైఫ్ లాంగ్, ఏజ్ ఉన్నా, యవ్వనంలో ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, ఏజ్ ఉడికిపోయినా, ముసలితనం వచ్చి అందవిహీనం అయిపోయినా, అనుమానాస్పద సిచ్యువేషన్లో కూడా వాళ్ళు మన మీద ఉండే ట్రస్ట్ని బ్రేక్ చేయకుండా, అంటే కళ్ళు చూసినవి, చెవులు చెప్పినవి ఇవేమీ కాదు, వీళ్ళు ఇలాంటి పని చేయరు అనే ఒక ట్రస్ట్ అంటారు, అది ఊరికే రాదు. అది ఇవన్నీ రావాలంటే బిగ్గెస్ట్ థింగ్ ఏంటో తెలుసా చాణక్య? కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే మేము చాలా బాగా మాట్లాడుకుంటామండి, గంటలు గంటలు మాట్లాడుకుంటామండి, అసలు ఈ రోజు మొదలు పెడితే రేపు నైట్ వరకు ఫోన్లు మాట్లాడుతూనే ఉంటామండి, కబుర్లు చెప్పకపోతే అసలు మేము ఉండలేమండి, చూడకుండా ఉండలేమండి, కలవకుండా ఉండలేమండి కాదు. కమ్యూనికేషన్ అంటే నువ్వు మాట్లాడినప్పుడు మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్లో నీకు కౌంటర్ ఎఫెక్ట్ చెప్తా. ఏ రిలేషన్షిప్స్ లాంగ్ టర్మ్ లో వర్కౌట్ అవ్వవో చెప్తా ముందు. నువ్వు ఇందాక మనం అంతకుముందు ఎపిసోడ్లో అలవాటు అయిపోవడం, లేజీగా లైట్ తీసుకోవడం, ఇవన్నీ ఉన్నప్పుడు అది లాంగ్ టర్మ్ లో ఉండదు. దట్స్ ఎ రెడ్ ఫ్లాగ్ అంటాం. ఓకే, అండ్ నువ్వు చెప్తా ఉంటావు, వాళ్ళు ఫోన్ చూసుకుంటామో, టీవీ చూడటమో, ల్యాప్టాప్ చేసుకోవడమో, ఐప్యాడ్లో పేపర్ చదవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అదేంటి ఉష గారు ఏం మాట్లాడుతున్నారు, ఇవంతా కామన్ అంటే అట్లా మేము వింటే వినకుండా ఉండడం అంటారా మీరు? ఏం మాట్లాడుతున్నారు, ప్రతి రిలేషన్షిప్లోనూ అంతే అంటావు నువ్వు. ఒక రియల్ టైం బంధం క్రియేట్ చేసుకోవాలని ఇద్దరు వ్యక్తులకి ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? నేను ఏదైనా కన్సర్న్తో చెప్తున్నప్పుడు క్యాజువల్ టాక్, ఓకే గుర్తుపెట్టుకో, మళ్ళీ అస్సలు ఇలా చేయకుండా ఉంటారు రిలేషన్షిప్లో ఉండను. క్యాజువల్ టాక్ అయినప్పుడు ఏదో అది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది, అది జరిగిందని ద పార్ట్నర్ నోట్స్ ఇట్స్ క్యాజువల్ టాక్ అయినప్పుడు నేనైనా ఫోన్ చూసుకుంటాను, నువ్వైనా చూసుకుంటా, వదలలేనా, మనం వింటూ ఉంటాం. బట్ వెన్ దెర్ ఈజ్ రియల్ ఇంపార్టెంట్ టాక్ జరిగేటప్పుడు అన్నీ పక్కన పెట్టి పక్కన వాళ్ళకి ఏంటి, వాళ్ళ బాధ ఏంటి అని వినటం. లిసనింగ్, కమ్యూనికేషన్ ఇస్ టూ వే. ఒకటి చెప్పటం అయితే ఇంకోటి వినటం. బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఆఫ్ అ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఏంటంటే పక్కన వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ని, వాళ్ళ ఫీలింగ్స్ని, వాళ్ళ లైఫ్ని, వాళ్ళ ఫైనాన్షియల్ క్రైసిస్ని, లేకపోతే మూడ్ స్వింగ్స్ని, లేకపోతే అన్అవైలబిలిటీని, డిస్సాటిస్ఫాక్షన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కావాల్సిన స్పేస్ వినటానికి నువ్వు ఇచ్చావా? అలాంటి వ్యక్తి దొరికితే మాత్రం వదిలిపెట్టద్దు, జీవితాంతం ఉంటారు వాళ్ళు నీతో. ఓకే.
వాళ్ళు లిసనింగ్ అనేది ఒక డిస్టింక్షన్ అన్నమాట. అంటే రెస్పాండ్ అవడానికి వింటున్నాడా నీ పార్ట్నరు, వాడికి తెలుసు నువ్వు ఈ సోది చెప్తానే ఉంటావు అని చెప్పి. నువ్వు చెప్పేది వింటాం కన్నా నెక్స్ట్ నీకు ఏం చెప్పాలనేది ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. అవునా కదా? Yeah. అవునా కదా? అట్లాంటి లాంగ్ టర్మ్ లో ఉండడు. కొంతమంది ఏంటి, నాకు అర్థమైంది ప్రాబ్లం, సొల్యూషన్ తీసుకో అంటారు. గర్ల్స్ కూడా ఈ మధ్య నీకు ఈ ప్రాబ్లం కదా, ఓకే జస్ట్ ఇది చేసేద్దాం అంటారు. ఇదివరకు అబ్బాయిలే చేసేవాళ్ళు, ఈ మధ్య మ్యాస్క్యులైన్ ఎనర్జీ ఉన్న గర్ల్స్ ఎక్కువైపోయారు. అసలు ఆడు ఏం చెప్తున్నాడు, వాడి బాధ ఏంటి అనేది. అండ్ ఇంకొకటి, అమ్మాయిల కన్నా నేను ఇప్పుడు అబ్బాయిల విషయంలో చెప్పేది ఏంటంటే చాణక్య, అబ్బాయిలు ఆల్సో ఆర్ గోయింగ్ త్రూ వెల్నరబిలిటీ. వాళ్ళకి పాపం ఎమోషనల్ ట్రామాటిక్ సిచ్యువేషన్స్ ఉంటున్నాయి. రైటర్ నాకు పంపించారు ఒక వీడియో, నేనే అది 2-3 సార్లు చూడాల్సి వచ్చింది. అబ్బాయి ఎంత వల్నరబుల్గా ఒక వైర్ని ఇలా చుట్టుకుంటూ ఎమోషనల్ అవుతుండే, అమ్మాయి ఏం చేస్తున్నావు ఇక్కడ అంది. ఇది ఎప్పుడో 40 years బ్యాక్ యార్డ్లో వైర్ చేస్తున్నాడు, పని చేసుకుంటున్నాం అనుకున్నాను, ఏం చేస్తున్నా ఇక్కడ కూర్చొని అంటది వాళ్ళ వైఫ్. పెద్ద ఆయన, ఆల్మోస్ట్ 50+ ఆయన, 50-60 years ఆయన. నా జీవితం అంతా నేను బోల్డ్ అంత వైర్ కొన్నాను, ఈ వైర్ 40 ఏళ్ల క్రితం చుట్టాను, ఇది చూస్తే నా జీవితం కనిపిస్తుందని ఇట్లా ఎమోషనల్ అయిపోతుండే. ఆ హ్యాట్ పెట్టుకున్నావేంటి, ఆ హ్యాట్ ఎందుకు పెట్టుకున్నావు జాకెట్కి. అసలు అబ్బాయి ఏం చెప్తున్నాడు, కళ్ళ నీళ్ళు వస్తుంటే అబ్బాయి అంత వల్నరబుల్ స్టేజ్లో, అమ్మాయి ఎంత డిమాండింగ్గా ఇన్అప్రాపరేట్గా రాతి గుండెలాగా, ఇది కమ్యూనికేషన్ అనేది వినటం అంటారు. అసలు అబ్బాయి ఏం చెప్తున్నాడు, అతను ఎమోషనల్ స్టేట్ ఏంటి అనేది వినకుండా దీని చుప్పనాతితనము, దీని యారగెన్సు, పాప అన్నేళ్ళు కాపురం చేసి, అసలు ఒక బేసిక్ అండర్స్టాండింగ్, అసలు జస్ట్ లీవ్ ఇట్ అని ఆయన వెళ్ళిపోతాడు. అక్కడ ఒక మగాడు కోల్పోయింది ఏంటంటే తెలుసా, తను అన్నీ ఇచ్చినా సరే ఆ రిలేషన్షిప్లో తను బేసిక్గా అంత వీక్ మూమెంట్లో ఒక పర్సన్ తను అర్థం చేసుకొని నేను ఉన్నాను అనే వినే ఒక వ్యక్తి లేదు అక్కడ. సో వినటానికి అంత ఇంపార్టెన్స్ అంటే ఇవ్వాలి రిలేషన్షిప్లో లాంగ్ టర్మ్. ఎందుకంటే ఏజ్ ఉన్నంత వరకు బాగుంటుంది చాణక్య, తింటారు, తిరుగుతారు, పాటలు పాడతారు, పబ్లిక్ వెళ్తారు, ఉద్యోగాలు చేస్తారు, ట్రావెల్ చేస్తారు, కపుల్స్గా పిల్లల్ని అంటారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తారు. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలంటే మాట్లాడుకోగలగాలి, ఏది జరిగినా చెప్పుకోగలగాలి, వాళ్ళు ఎలా ఉన్నా పక్కన వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేయగలగాలి. వాళ్ళు ఏం గోత్రు అవుతున్నారు అనేది వీళ్ళు నోరు తెరిచి చెప్పకుండా పక్కన వాళ్ళ మాటల్లో, వాళ్ళ హావభావాల్లో, వాళ్ళ ఎమోషన్స్లో, వాళ్ళు బిహేవ్ చేసే తీరులు వినగలగాలి. వినటం డజంట్ మీన్ వాళ్ళు కూర్చొని కబులు చెప్తున్నట్టు వినటం కాదు. లిస్నింగ్ అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నువ్వు ముభావంగా ఉన్నావు, రెగ్యులర్గా నువ్వు అలా ఉండవు. నీ కదలికల్ని, నీ బాడీ లాంగ్వేజ్ని, నువ్వు రెగ్యులర్గా చేసే పనిని రోజు ఒక దగ్గర కూర్చొని నీ ల్యాప్టాప్ ఓపెన్ చేసేవాడు ఇంకో దగ్గర కూర్చొని ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి ఏదో గాల్లో చూస్తున్నావు, టీవీ చూసుకుంటున్నావు. సో అది కూడా వినటమే. దట్ ఈస్ ఆల్సో వినటం ఇన్ ఎ రిలేషన్షిప్. లిసనింగ్ డజంట్ మీన్ జస్ట్ ఫిజికల్లీ వాయిస్ వచ్చినప్పుడు వింటాం కాదు. సో ఇలాగా నిన్ను అన్ని విధాలుగా 360 degreesలో నీ మంచే కాదు, చెడు రోజులు ఉంటాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, ఎమోషనల్ టర్మాయిల్స్ ఉంటాయి, అన్నెసెసరీ రిలేషన్షిప్స్లో కూడా ఒక్కొక్కసారి మనిషి పడిపోవడం ఉండదు, మనం వెళ్ళాం, పక్కన వాళ్ళు లాగేస్తారు, వల్నరబుల్ స్టేట్స్ ఉంటాయి. ఎందుకంటే అది ప్రమోషన్ కోసం అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, వాళ్ళ రోజు పార్టీస్ ఉంటాయి. ఏది జరిగినా సరే అసలు ఇది ఎందుకు చేశారు అని పక్కన వాళ్ళతో మాట్లాడగలిగి, నిజంగా తప్పు చేసినా సరే వాళ్ళు కమ్యూనికేషన్ ద్వారా నేను ఇలా చేశాను, నా అవసరం కొద్దీ చేశాను, నాకు తెలిసి ఇది నీకు చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోగలిగి, మళ్ళీ ఆ రిలేషన్షిప్ మీద ఎంత ఇంపాక్ట్ ఉన్నా దాన్ని రెక్టిఫై చేసుకోగలిగి కలిసి ఉండగలిగితే కమ్యూనికేషన్ ఇస్ ద కీ ఫర్ లాంగ్ టర్మ్. ఒక చిన్న ఎగ్జాంపుల్, పాతకాలంలో నేను వినేవాడిని, అంటే ఇది ప్రతి ఒక్కరిని తీసుకోమని కూడా కాదు, ఎవరైనా కానీ ఒక కూనీ చేసేసి జైలుకి వెళ్ళిపోయి వస్తారు, కానీ వాళ్ళ వైఫ్కి మాత్రం సేమ్ అదే పాయింట్లో ఉంటాడు, నా మొగుడు హీరోనే అనే కైండ్ ఆఫ్, సో ఆ ఒక్క స్టేచర్లోనే ఉంటారు తప్పు చేసినా. సో అట్లాంటి బంధం అనేది నిలబెట్టుకుంటారు. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సో కూనీ అనే కాదు, లేకపోతే వేరే కైండ్ ఆఫ్ ఏదైనా కానీ ఉన్నా కానీ నథింగ్, ఓకే నీ దారి నీది, నా దారి అదే ఆ సపోర్టింగ్ అనేది కూడా అక్కడ లేకపోవడానికి నన్ను డ్రెస్ వేసుకోవద్దన్నా గొడవే, బయటకు ఫ్రెండ్స్తో మాట్లాడొద్దమ్మా ఆ టైంలో అది పద్ధతి కాదు అన్నా గొడవే. ఫర్గెట్ అబౌట్ బంధం లేదు చాణక్య. కమ్యూనికేషన్లో గుర్తుపెట్టుకో, నువ్వు కబుర్లు చెప్పగా 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 ఒక బంధం ఏర్పడుతుంది. ఇంకా సైకలాజికల్గా మాట్లాడాలంటే కొన్ని రసాయన పదార్థాలు ఒక బంధం క్రియేట్ చేయడానికి ఇద్దరిలోనూ రిలీజ్ అవుతాయి.
ఒక్కసారి బంధం ఫామ్ అయిందంటే ఇంకా అది ఎవడు భగవంతుడి దయ వల్ల కూడా కాదుట విడగొట్టడం. అది 7 జన్మలు ఉంటుంది, 7 రోజులు, 7 నెలలు, 7 సంవత్సరాలు, 70 ఏళ్ళు కాదు. ఇద్దరి భార్య భర్తలు కానీ, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కానీ ఒక రిలేషన్షిప్ అనేది, ఇప్పుడు నువ్వు చెప్పిందే మనం లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ నేను చెప్తున్నాను, అలా జన్మ జన్మల బంధం ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బంధం ఏర్పడటానికి వాళ్ళుగా, ఎందుకంటే ప్రతి మనిషి గ్రో అవుతానే ఉంటాడు, ఒక్కలాగా ఎప్పుడు ఉండడు. నువ్వు నేను 1 year ఉన్నట్టు, లేకపోతే 3 years బ్యాక్ ఉన్నట్టు ఇప్పుడు లేవు. సో ఈ గ్రో అయ్యేదానికి మన పక్కన పార్ట్నర్ మనల్ని అర్థం చేసుకొని మనతో మాట్లాడగలగాలి. మనం వాళ్ళతో ఏదైనా కమ్యూనికేట్ చేస్తేనే లాంగ్ టర్మ్ ఉంటుంది. ఓకే, తప్పు ఉంటుంది, ఒప్పు ఉంటుంది, గుర్తుపెట్టుకో. అందులో ఎవ్వరూ శ్రీరామచంద్రులు కాదు ఇక్కడ. ప్రతి మనిషి అవసరం కోసం, సుఖం కోసం, కోరిక కోసం, క్రోధం కోసం చాలా చేస్తాడు. ఏది చేసినా మన పార్ట్నర్ దగ్గర మనం ఎప్పుడు కింగ్ లాగా ఉంటాము. లేకపోతే నా పార్ట్నర్ నన్ను ఎప్పుడు అలాగే చూస్తుంది, నేను ఇట్లా చేసినా ఏం చేసినా నన్ను జడ్జి చెయ్యదు అన్ని ఒక కంపాటబిలిటీ కమ్యూనికేషన్ ద్వారా ఎమోషనల్గా వస్తుంది. నువ్వు మాట్లాడుకుంటే ఇంటెలెక్చువల్గా పెరుగుతుంది, మెంటల్గా ఒకళ్ళొకరు సపోర్ట్ చేసుకుంటారు, లాట్ ఆఫ్ థింగ్స్ అవుతాయి. యా, సో నైస్ అండి. అంటే మెయిన్గా చాలామంది కూడా ఈ కమ్యూనికేషన్ అనేది ఏంటో, పర్ఫెక్ట్ పార్ట్నర్ ఏంటో తెలియకనే సో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా యాక్సెప్టెన్స్ చేసుకుంటూ చలో లెట్ స్టార్ట్ అని చెప్పేసి ఆ టైప్లో వైబ్లో వెళ్ళిపోతున్నారు. కాకపోతే దిస్ ఈస్ నాట్ ద థింగ్ అని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు. సో థ్యాంక్ యూ. ఇంకో ఎపిసోడ్ చేద్దాం, ఎందుకంటే కమ్యూనికేషన్ ఎట్లా చెక్ చేసుకోవాలి, దాని గురించి కూడా మనం ఎలిమెంట్స్ ఒక 10 points ఉన్నాయి, చెప్తాను నేను ఇంకొక వీడియోలో.